శ్రీ కోదండ రామాలయం ఆలయ ధర్మకర్తగా తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని దేవాదాయ శాఖకు ఆలయం అప్పగించవద్దని బండా నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రోజున మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ ధర్మకర్తతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అధ్యక్షులు బండా నరేందర్ మాట్లాడుతూ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్ విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. తనపై ఆరోపణలు వచ్చిన సందర్భంగా రాజీనామాకు తను సిద్ధమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రామాలయాన్ని దేవాదాయ శాఖ పరిగణలోకి కలపకూడదన్నారు. ఎండోమెంట్ లో కలిపితే పోరాటాలు చేస్తామన్నారు. తమ సొంత ఖర్చులు భక్తుల సహాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా శ్రీ కోదండ రామాలయంలో అనేక రకమైన వివాదాలకు తావొచ్చింది. నా వ్యక్తిగతంగా నేను సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరిగింది. ఈ కమిటీతోనే కొంచెం అలిగేషన్ స్టార్ట్ అయింది. ఏకపక్షం నడుస్తుందని, అది నడుస్తుందని వాదనలు వచ్చినాయి. నిజంగానే కమిటీతోనైతే కొంచెం మనస్తాపం జరిగింది. నాకు ఆ మాట రావడం వల్ల నిజంగానే కమిటీతో ప్రాబ్లం అనిపిస్తే ఎండోమెంట్ కాకుండా ఎండోమెంట్కి అయితే పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే గతంలో ఎండోమెంట్ అయిన గుళ్ళు మన మెదక్లోనే 2-3 గుళ్ళు ఉన్నాయి. కుచారం కానీ, వేణుగోపాల స్వామి గుడి కానీ ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. మేము ఈ గుడిని మేము వచ్చిన తర్వాత మేము చేసిన కార్యక్రమాలు మొన్న పెద్ద మనుషులు మొత్తం చెప్పేసాం. 5 రూపాయల నిర్మాణం కానీ, పాత షెడ్ తీసేసి కొత్త షెడ్ కానీ, గృహ నిర్మాణం కానీ, గుడికి సంబంధించిన గృహ నిర్మాణం కానీ, పాత ఇల్లుకు పెంకుటిల్లు ఉన్నది దాన్ని మొత్తం తీసేసి కొత్తగా ప్రహారీ కూడా కానీ, కళ్యాణ మండపం కానీ, నైరుతి కంపౌండ్ వారు మరియు మెట్ల నిర్మాణం అయ్యే ఖర్చు కానీ, కిచెన్ షెడ్, మెయిన్ గేట్ ఉత్తర ద్వారము ఉన్న ద్వారం కానీ, షటర్ కానీ, తూర్పు ద్వారం నుంచి గేట్ కమానం మరియు కంపౌండ్ వాళ్ళ గురించి కానీ, తర్వాత గుడి ప్రాంగణం నుంచి సిసి రోడ్డు మరియు బండలు గుడి ప్రాంగణంలో, తర్వాత దక్షిణ వైపు ప్రహారీ కూడా, బ్యాంకు, తర్వాత గర్భగుడికి సంబంధించిన గ్రానైట్ మొత్తం కరీంనగర్ దక్షిణం ఇవన్నీ కార్యక్రమాలు దాదాపు పాత ధర్మశాలను తీసేసి దుకాణ సముదాయం, ఈ దుకాణ సముదాయం ఎందుకు చేసినాము ఇవన్నీ ఈ దాదాపుగా 2 కోట్ల పైచిలకు 2 కోట్ల వరకు చేసినాం మేము. ఇది నిజంగా మా మెదక్ పట్టణానికి దుర్దినమైన రోజు అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడి రామాలయాన్ని ఒక లెవెల్లో తీసుకొచ్చి దీన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ కమిటీ నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారు ఇంత కష్టపడి దీన్ని ఇంత పూర్తి డెవలప్ చేసినటువంటి గుడిని ఇప్పుడు రేపు మొన్న వచ్చే ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవడం ఇది చాలా దుర్దినమైన రోజు. ఇది మా మెదక్ పట్టణానికి, మా రామభక్తులకు చాలా ఇబ్బందికరమైనది. ఎందుకోసం అంటే ఇది వ్యక్తిగత విషయమా లేదా ఎందుకు జరిగిందో తెలియదు. అయితే మేము ఎక్కడో కోరుతున్నాం మా విశ్వ పరిషత్ ద్వారా ఈ రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎండోమెంట్ మేము పోనీయము, పోదు కూడా. దానికోసం మా శాశ్వతం మేము ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్న కమిటీ వారు కూడా వారి అలొకేషన్స్ ద్వారా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేసి తప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. దానికి కూడా మేము సంఘీభావం వాళ్ళకి తెలిపినాము. ఫర్దర్లా ఈ నూతన కమిటీ ఏది వచ్చినా మేము దానికి ఎండోమెంట్కు కాకుండా ఎటువంటి కమిటీ వచ్చినా మేము దానికి పూర్తిగా సహకారాలు అందిస్తాం. మేము కూడా మా విశ్వ పరిషత్ తరఫున వాళ్ళు కాదని చెప్పేసి ఒకవేళ ఎండోమెంట్ ఖచ్చితంగా దీన్ని స్వాధీనం చేసుకోవాలి పరచాలనుకుంటే మాత్రం మేము భవిష్యత్తులో దీనిపైన ఉద్యమ కార్యాచరణ పెద్ద తీవ్రతరం చేసి దీన్ని ఎండోమెంట్స్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా విశ్వ పరిషత్ తరఫున మేము కోరుతున్నాము.